ఈనాటి అంశము జ్యోతిషాస్త్రంలో వేద మంత్రాలు. జ్యోతిషాస్త్రంలో మంత్రాలకు బాగా స్థిరపడిన ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా జ్యోతిషాస్త్రంలో 9 గ్రహాలకు మంత్రాలు లేదా వారు వాటిని పిలిచే నవగ్రహ మంత్రాలు. జ్యోతిషాస్త్రంలో ప్రతి గ్రహం ఒక వ్యక్తి జీవితంలో దాని సొంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహాల యొక్క సానుకూల లేదా ప్రతికూలతలు అతని లేదా ఆమె జీవిత నిర్ణయాలను దీర్ఘకాలంలో ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఏదైనా జ్యోతిష్కుడు మీకు చెప్పినట్లుగా జీవితం నుండి ఉత్తమ ఫలితాలను పొందటానికి జ్యోతిషశాస్త్రములో వివిధ గ్రహాలను సంతోషపెట్టడం చాలా కీలకం. వాస్తవానికి గ్రహాలను మాత్రమే ప్రసన్నం చేసుకోవటమే కాదు, జీవితం నుండి ఉత్తమమైన వాటిని పొందటం గురించి ప్రశ్న వచ్చినప్పుడు నక్షత్రాలు, వాస్తు శక్తి, యంత్రాలు లేదా దేవుడు కూడా సహాయం చేయగలడు. మరియు జ్యోతిషశాస్త్రంలోని ఈ అంశాలను ప్రసన్నం చేసుకోవటానికి అనేక మార్గాలలో ఒకటి మంత్రాల ద్వారా. జ్యోతిషశాస్త్రంలో వేద మంత్రం అంటే ఏమిటి? జ్యోతిషశాస్త్రంలోని వివిధ రకాల మంత్రాల గురించి తెలుసుకోవడానికి మనం కూర్చునే ముందు మంత్రాలు దేని గురించి, వాటిని ఎలా ఉపయోగించాలి లేదా చెప్పాలి, పఠించాలి, మరియు వివిధ మంత్రాలు స్థానికుడికి ఎలాంటి ప్రయోజనాలు తెస్తాయో మనం మొదట అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. 1000 సంవత్సరాలుగా పురాతన వేద జ్యోతిషశాస్త్రం ఒక వ్యక్తి జీవితాన్ని సులభతరం చేయటం గురించి చెబుతోంది. అలా చేయటానికి వేద జ్యోతిషశాస్త్రం 3 ప్రధాన నివారణలు లేదా ఉపాయాలను గుర్తిస్తుంది. ఈ 3 నివారణలు మంత్రాలు, యంత్రాలు మరియు రత్నాలు. మంత్రపారాయణం గురించి మనం మాట్లాడేటప్పుడు జ్యోతిషశాస్త్రంలో మీ సమస్యలను అర్థం చేసుకోవడానికి మరియు పరిష్కరించడానికి మాత్రమే కాకుండా దేవుణ్ణి మరియు గ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి కూడా ఇది అత్యంత కోరుకునే మార్గంగా పరిగణించబడుతుంది. వాస్తవానికి మంత్రాలను పఠించటం వ్యక్తిగత సంతృప్తితో ముడిపడి ఉంటుంది మరియు ఎవరైనా ఏదైనా కనుగొనడంలో ఇబ్బంది పడుతూ ఉంటే వారికి మనశ్శాంతిని ఇస్తుంది. అందువల్ల జ్యోతిషశాస్త్రంలో మంత్రాలు కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి మాత్రమే కాదు, మానసిక ప్రయోజనాల గురించి కూడా నిర్వచించడానికి వేద జ్యోతిషశాస్త్రంలో మంత్రాలు అనేవి సిలబస్ లేదా శ్లోకాల కలయిక. వీటిని సరిగ్గా ఉచ్చరిస్తే స్థానికుడు తన మనస్సును సార్వత్రిక శక్తియు మరియు స్వయంలోని అనంతమైన ఆధ్యాత్మిక శక్తిపై కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. మంత్రాలు ప్రపంచంలో 1000 సంవత్సరాలకు పైగా ఉన్నాయి మరియు వేదాలతో సహా గతంలో వ్రాయబడిన అనేక మతపరమైన పుస్తకాలలో ప్రస్తావించబడ్డాయి. సంవత్సరాలుగా ఋషులు జ్యోతిషశాస్త్రంలో మంత్రాలను పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలను గ్రహించడంలో అవి మంత్రాల జాబితాకు జోడించబడ్డాయి. సశేషం.